హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ 2 రివ్యూతో మీ ముందుకు వచ్చాను. టీజర్ అద్భుతంగా ఉంది. నిజంగా ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ హీరోగా పడినడితే ఈ రెండు టీజర్లో ఆకాశంలో ఉండేది. దీనికి ఎక్కువ స్పాన్ ఉండేది, ఎక్కువ రీచ్ ఉండేది. అంత అద్భుతంగా ఈ కథను తీశాడు. అయినా నో ప్రాబ్లం, కొత్త హీరో అయినా అద్భుతంగా చేశాడు. డైరెక్టర్ అద్భుతంగా తీసుకొస్తున్నాడు. అండ్ హీరోయిన్ లవ్ ట్రావెల్. ఈ టీజర్లో విజువల్స్ ఎలా ఉన్నాయంటే, మనుషులందరూ ఆహారం తిని బతికేస్తుంటే మన డైరెక్టర్ విపిన్ విజువల్స్ తిని బతికేస్తుంటున్నాడు. అందుకే బ్లాక్ పెడితే అరకు సైతం అసూయపడే రీతిలో విజువల్స్ చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ విపిన్ గారు, హ్యాట్స్ ఆఫ్. బేసిక్గా మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ 1 టీజర్ 2 చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, టీజర్ 1లో అమ్మాయి క్యారెక్టరైజేషన్ అద్భుతంగా చూపించాడు. అమ్మాయి వాయిస్ కానీ, అమ్మాయి ప్రతి చర్యల పట్ల హీరో ఎలా అమ్మాయి ప్రేమలో పడ్డాడు, ప్రేమలో బందీగానం అయిపోయాడు అనేది కంప్లీట్గా అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి టీజర్ 1 కట్ చేశాడు. టీజర్ 2 క్వైట్ ఆపోజిట్, ఎక్కువగా హీరోనే మాట్లాడతాడు. బేసిక్గా టీజర్ 2లో ఏం జరిగింది, ఈ అమ్మాయి తింగర్ చేష్టల వల్ల, తిక్కల చేష్టల వల్ల వేరే వాళ్ళ లవ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నట్టుగా చూపించాడు. దాంతో ఉక్కిరి అయిపోతున్నాడు మన హీరో క్యారెక్టర్. ఏంది, అమ్మాయి ఎవరితో మాట్లాడి తట్టుకోలేకపోతున్నాడు. అందుకే అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి మన జీప్ ఎక్కబోతుంటే ఇదేమన్నా బస్సు అనుకున్నావా, లేదంటే ఇంకో చోటుకి వెళ్తే చిరాకు పడిపోతున్నాడు. అమ్మాయిని అంటే అమ్మాయి కంప్లీట్గా తన్నే ఫోకస్ చేయాలి, తననే ప్రేమించాలి అనే ఒక స్వార్థ భావంతో వేరే ఎవరితో మాట్లాడినా కానీ సహించలేని రీతిలో హీరో క్యారెక్టర్ని చూపిస్తున్నాడు. ఉక్కిరి అయిపోతున్నాడు హీరో క్యారెక్టర్. షార్ట్లో హీరోయిన్ వెళ్ళి హీరోకి సారీ చెప్పేస్తుంది. హీరో అంటాడు వెటకారంగా, ఓ ఈ మధ్య అమ్మాయిలు కూడా సారీ చెప్తున్నారా, అబ్బా నీకు సారీ చెప్పాను చూడు అని తలగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక సీన్లో షార్ట్లో సెలయర్ దగ్గర హీరోయిన్ హీరోతో ఈ నీళ్ళల్లో కాలు పెట్టి చూడు చల్లగా ఉన్నాయి లేదనగానే ఆ హీరో వెటకారంగా లేదు నువ్వు వస్తున్నావని వేడి నీళ్ళతో మొత్తం నీళ్ళని కలిపేశా. ఆ మాటకి హీరోయిన్ థ్యాంక్స్ అని అంటది. ఈ టైప్లో సెకండ్ టీజర్ మొత్తం కూడా బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు, అలకలు ఈ రీతిలో స్క్రీన్ ప్లేని తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్గా ఈ టీజర్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, అమ్మాయిని హీరోయిన్ని విపరీతంగా ప్రేమించినోడు హీరో, అమ్మాయి వేరే వాడి వైపు అట్రాక్ట్ అవుతుందని తెలుస్తున్నప్పుడు అమ్మాయి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అని ఒక పెయిన్, ఒక బాధ చాలా స్ట్రాంగ్గా, చాలా హార్ట్ఫుల్గా చూపించే ప్రయత్నం చేశాడు మన డైరెక్టర్ విపిన్. పెయిన్లో హీరో చిరాకు పడుతుంటాడు, అమ్మాయిని ఏదో ఒకటి అనాలి ట్రై చేస్తుంటాడు. ఆ పెయిన్ని చాలా సూపర్ ఫీల్ గుడ్గా, ఎమోషనల్గా చూపించాడు మన డైరెక్టర్ విపిన్. స్టోరీ రాసుకునేటప్పుడు నాకు తెలిసి సంగీతం కూడా రాసుకున్నట్టున్నాడు. అందుకే సంగీతంతో ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎలా ఉందంటే, కె విశ్వనాథ్ గారు సినిమాల్లో సంగీతం వింటుంటే ఎంత హాయిగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత మత్తులోకి జారిపోతామో అదే మత్తులోకి తీసుకెళ్ళిపోయాడు మన డైరెక్టర్ విపిన్. ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయంటే, మన శంకరాభరణం రాజలక్ష్మిని పెట్టాడంటేనే ఈ కథ ఎంత బలమైన కథో నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక షాట్లో హీరోయిన్ ఆమెని, హీరో అమ్మాయి ఎక్కడ జారిపోతుందో, ఎక్కడ తనకు దూరం అయిపోతుందో పెయిన్లో హీరో ఉన్నప్పుడు అప్పుడు చెప్తుంది ఆమెని హీరోతోటి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చూడు, అది మనల్ని మొదలు పట్టకుండానే ఓడించేస్తుంటుంది అని ఆమెని హీరోతో చెప్తా ఉందంటే, లవ్లో హీరో నలిగిపోతున్నాడు, అమ్మాయి ఎక్కడ దూరం అయిపోతుందో. నిజంగా సినిమా ఈ టీజర్ ఫస్ట్ టీజర్ కానీ సెకండ్ టీజర్ కానీ అద్భుతంగా తీశాడు. అసలు మెయిన్ స్ట్రీమ్ ఏంటి, ఒక ఫీల్ గుడ్ లవ్ పిండి పడేసాడని నాకు అనిపిస్తుంది. అదండి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. సీతారాం డైరెక్టర్ హను రాఘోపూడి లాగా మరొక సెన్సేషన్ డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరకబోతున్నాడని, ఒక భారీ సక్సెస్తో మన ముందుకు వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అదండి, మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మీ నాగపర్వతి రెడ్డి.